తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో 20.35 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో హుండీలో 111.97 విలువ చేసే కానుకలు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా 7.31 లక్షల మంది తలనీలాలు అర్పించారు. తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 1,40,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్ ద్వారా కేటాయించారు. అలాగే 19,500 శ్రీవారి దర్శన టికెట్లను కూడా కేటాయించామని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఈవో శ్యామలరావు తెలిపారు. సర్వదర్శనం కోసం భక్తులకు 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 3 రోజుల పాటు 1,20,000 టోకెన్లు జారీ చేస్తారు. తిరుమలకు దర్శన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే అనుమతిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు, సిఫారసు లేఖల స్వీకరణ రద్దు చేశారు. ఇదిలా ఉండగా జనవరి 7వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత జనవరి 10 తేదీన ఉదయం 8 గంటలకు శ్రీవారి స్వర్ణరథ ఊరేగింపును నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం 4:30 నుంచి 5:30 వరకు పుష్కరిణిలో చక్రస్నానం ఆచరిస్తారు. ప్రయాగలో కుంభమేళా సందర్భంగా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు శ్రీవారి నమూనా ఆలయం నిర్వహిస్తారు. తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రత్యేక దర్శనాలను 10వ తేదీ ఉదయం 4:30 ప్రోటోకాల్ పరిధిలోని వారిని, ఉదయం 8 గంటలకు సర్వదర్శనం భక్తులను అనుమతించనున్నట్టు వెల్లడించారు. తిరుమలలోని కియోస్కీ విధానం ద్వారా విరాళాలు పెరుగుతున్నాయని, గత 15 రోజుల్లో 55 లక్షల విరాళాలు అందినట్టు ఆలయ అధికారులు తెలిపారు.